నిత్యం మరి పాటుపడే ఈ హరే కృష్ణ ఫౌండేషన్కు సంబంధించిన పెద్దలు గౌరవనీయులు హిస్ గ్రేస్ శ్రీ మధు పండిత్ దాస గారికి, ఫౌండర్ అండ్ చైర్మన్ అక్షయ పాత్ర ఫౌండేషన్ గారికి, వారితో పాటు ఈరోజు హరే కృష్ణ మూవ్మెంట్కి సంబంధించిన రీజనల్ ప్రెసిడెంట్ శ్రీ సత్యగౌర చంద్రదాస గారికి, మరి ఈరోజు ప్రధానంగా అనంత శేష స్థాపన 430 ఫీట్లకు సంబంధించి దేశంలోనే నేను అనుకుంటాను మొట్టమొదటి అతిపెద్ద టవర్ నిర్మాణం చేయాలనే సంకల్పంతో, ఆ భగవంతుడిచ్చిన ఆశీర్వాదంతో మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు అనంత శేష స్థాపన ఆలయానికి మనం శంకుస్థాపనలు చేస్తూ ఉన్నాం. నాతో పాటు మరి స్థానిక ఎమ్మెల్సీ సభ్యులు పెద్దలు పట్నం మహేందర్ రెడ్డి గారు, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్ గారు, అదేవిధంగా సోదరులు డాక్టర్ రోహిన్ రెడ్డి గారు, ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్న మరి అనేక మంది వేదికపై ఆసీనులైన ఈ హరే కృష్ణ మూమెంట్కు సంబంధించిన పెద్దలు, దాంతోపాటు వేదికపై ఉన్న వివిధ హోదాల్లో ఉన్న మా మిత్రులు, సోదరులు, సోదరిమణులు, అటువైపు ఉన్న భక్తులందరికీ కూడా హృదయపూర్వకంగా మరి నమస్కారాలు. ఆ భగవంతుని ఆశీస్సులతో ఈరోజు మాకు కూడా ఒక అవకాశం దొరికింది. ఒక ప్రధానమైన దేవాలయం, ఒక ప్రముఖమైన దేవాలయం నిర్మాణ కార్యక్రమంలో భాగస్వాములు చేసిన హరికృష్ణ మరి ఫౌండేషన్కు సంబంధించిన పెద్దలందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మొట్టమొదటిగా మరి 6 ఎకరాలు, అది కూడా కోకాపేట్లో భూదానం చేసిన అగర్వాల్ గారు వారి మిత్రులకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నారు. చుట్టుపక్కల చూస్తే మరి అన్నీ కూడా కాంక్రీట్ జంగల్, పెద్ద పెద్ద సముదాయాలు కలిగిన చోట వాణిజ్యం వ్యాపారంతో ఇక్కడున్న భవనాల మధ్యలో స్పిరిచువలిజం తీసుకురావాలి అనే ఒక ఆలోచనతో, స్పిరిచువల్గా, ఆధ్యాత్మికంగా, అదేవిధంగా స్పిరిచువల్గా ఇక్కడ అందరూ కూడా ఒక వసతి కలిగియాలని ఆలోచన చేసిన ట్రస్ట్ వారికి ప్రత్యేకంగా హరే కృష్ణ హెరిటేజ్ టవర్ నిర్మాణానికి మరి ఆలోచన చేసి ముందుకు పోతా ఉన్న తరుణంలో ఈ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తూ ఉన్న రీతిలో భాగస్వామ్యంలో ఈరోజు ఒకటి ఈ ప్రాంతము, ఈ రాష్ట్రము హైదరాబాదు విద్యా కేంద్రంగా నిలవాలని, నైపుణ్య కేంద్రాలుగా నిలవాలని, ఇప్పుడే మేము ఒక స్పోర్ట్స్ ఈవెంట్కి వెళ్ళొస్తూ ఉన్నాం. మరి ఇక్కడ స్పోర్ట్స్ కూడా రాబోయే ఒలింపిక్స్లో కానీ ఇతర ఏషియా ఖండాలలో మనకు మన క్రీడాకారులకి అరుదైన స్థానం కల్పించే విధంగా అన్ని రీతిల సౌకర్యాలు కల్పిస్తామని, ఒక స్పోర్ట్స్ క్యాపిటల్గా చేద్దామని వారి ఆలోచన భాగంలో మరొక భాగం నేను హరికృష్ణ మరి ఫౌండేషన్ అండ్ చైర్మన్ గారికి కోరుతా ఉన్నాను. ఐ రిక్వెస్ట్ బికాజ్ సర్ హిస్ గ్రేస్ శ్రీ మధు పండిత్ దాస గారికి, ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్, we are going on the lines of making this capital for everything. So Honorable Chief Minister is also making it, thinking it, and would like to do as a spiritual capital of India and the globe. So we request all your cooperation. We would like to see that all the temples cherish. We would like to see our traditional values and our spiritual values of yesteryears, and all the scribes and all the learnings of Sri Krishna. Further, tomorrow's world will be known through these structures, through these temples, through the virtues of what you are doing it right now. So we request all your cooperation for what Chief Minister is trying to
make it as a spiritual capital, and this shall be the beginning to make this a spiritual capital. And I, on behalf of government and on behalf of Chief Minister too, you have been doing a great work in terms of creating the basic amenities for the people of Telangana and also for the people of India. So the Akshaya Patra Foundation, the human service which you are feeding about 22 lakh government school children every day across country, is one of its kind, and we would like to take this platform to request you, and Honorable Chief Minister also on the view, that the Akshaya Patra Foundation should be extended to each and every school of this state. And while we talk about HKM Charitable Foundation, which provides free and subsidized meals to privileged and needy, underprivileged and needy, such as we always been seeing about, we have been hearing about Annapurna, Bhojana Mitra, Anna Canteens, Sadimutta, Swatayahara. We would like to do, because the Chief Minister also has a plans to see that the subsidized food be given to the poor and needy and for the underprivileged meals. So we would like to take all your assistance and cooperation regarding this also, which you are doing it in other states. Hopefully, in your speech, sir, you will come up with some sort of a basic plan in terms of providing subsidized meals to underprivileged and the needy under the different schemes which is run by your Hare Krishna movement. So with this, I would like to request you, because this is not a movement altogether. This is a spiritual imbibing of the spiritual knowledge to the young and the future generations. Now, the future generation is totally been overpowered by technology. Many people doesn't go to temples, and most of the parents are busy in their schedule in everyday's routine. The basic principles which has to be taught at home and at the schools, and the principles are being diminishing day by day. So this sort of consciousness among the people will create lots of awareness and try to imbibe so many principles and fundamentals in the future generations, and also see that the technology always is related to religion. The technology is always related to forward thinking of an individual. So we would like to relate our technology, our development with the strong religious ethos and move forward. The Telangana state is meant for it, and we would be going for it, sir. So దీంతో నేను మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను, భక్తులందరికీ కూడా, ప్రధానంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా, ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రధానంగా ఇక్కడ ఉన్న చెరువులను కాపాడాలి, మరి హైదరాబాద్లోనే కాదు రాష్ట్రంలో ఉన్న చెరువులు అన్యాకాంతం కాకుండా చూడాలనే ఒక సంకల్పనతో, ఒక ప్రధానమైన ఉద్దేశంతో వారు చేస్తూ ఉన్న ఒక గొప్ప సంకల్పానికి నేను ఇక్కడ ఉన్న పెద్దలందరూ, ఎందుకంటే మీరు రోజు పూజలు చేస్తూ ఉంటారు, దానాలు ధర్మాలు చేస్తూ ఉంటారు, మీ ఆశీస్సులు, మీ ఆశీర్వాదం ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, పెద్దలందరినీ కోరుతూ మరొకసారి మరి అనంత శేష స్థాపనకు సంబంధించి హరికృష్ణ హెరిటేజ్ టవర్ నిర్మాణం చేస్తూ ఉన్న పెద్దలకి హృదయపూర్వకంగా నా నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా.